ఈరోజు పాల తాలికలు ఎలా చేసుకోవాలో ఇంట్లో ఈజీగా చెప్తానండి. లీటర్ పాలకి కొలతలు చెప్తానండి. లీటర్ పాలు, 300 గ్రాములు బెల్లం, పావు కిలో బియ్యం పిండి, 200 గ్రాములు సగ్గుబియ్యం. ముందుగా సగ్గుబియ్యం నీళ్ళలో నానబెట్టుకోవాలండి. పోసి నానబెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక 10 నిమిషాల ముందు. పాలు మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేయాలండి. అందులో సగ్గుబియ్యం వేసి అవి ఉడికిన తర్వాత మెత్తగా ఉడకాలండి. ఉడికాక అవి మెత్తగా ఉడికేదాకా పాలను బాగా మరగనివ్వాలి. ఆ పాలలోంచి ఒక టీ గ్లాసుడు పాలు తీసి బియ్యం పిండిలో పోయాలండి. బియ్యం పిండి పట్టుకున్నాం కదా, పావు కిలో ఆ బియ్యం పిండిలో పోసి కలపాలి. పిండి గట్టిగా జంతికలు చుట్టుకునేలాగా కలపాలి. గట్టిగా వేసి కలుపుకుంటే, పిండిలో పోసి కలుపుకుంటే జిగురు వచ్చి బాగుంటుందండి పాల తాలికలు. అందుకుని అలా కలుపుకోవాలి. అప్పుడు జంతికలు గొట్టంలో పెట్టి మన జంతికలు చుట్టుకున్నట్టు పాలు మరిగేటప్పుడు కొంచెం కొంచెం చుట్టాలి. అయ్యేంత వరకు అది కొంచెం కొంచెం మరిగిన తర్వాత మళ్ళీ చుట్టుకోవాలి. తాలికలు చుట్టుకుంటే పాలలోనూ ఇరక్కుండా సాపుగా ఉంటాయి మంచిగా. పిండిలో పాలు పోసి కలుపుకుంటే బాగుంటుంది. నీళ్ళు పోసి కలుపుకుంటే జిగురు రాదన్నమాట. పాలు కలుపుకుంటే సాఫ్ట్గా బాగుంటాయి. 100 గ్రాముల బెల్లం, పావు లీటర్ నీళ్ళు పోసి మరగనిచ్చి బాగా జిగురుచ్చేలా పక్క పెట్టాలి. పక్క పెట్టి పాలు అన్నీ చల్లారాలి. ఆ పాల తాలికలు పాలలో వేసాం కదా, బాగా ఉడకాలి. మంచిగా ఉడికితే అవి ఉడుకుతున్నాయో లేదో చూసుకుని అప్పుడు బంద్ చేసుకోవాలి. అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. నెయ్యి 50 గ్రాములు ఒక మూకుడు పెట్టుకుని దాంట్లోనూ ఒక 50 గ్రాములు నెయ్యి వేసి తర్వాత నెమ్మదిగా కాగనివ్వాలి. ఐలో పెట్టకుండా మంట చిన్నగా పెట్టి కాగిన తర్వాత వీట్ అవ్వకుండా సమానంగా పెట్టి అప్పుడు కిస్మిస్లు, జీడిపప్పు వేపుకోవాలి. 50 గ్రాములు జీడిపప్పు, 10 గ్రాములు కిస్మిస్లు వేగనివ్వండి. కొంచెం పాలు చల్లారిన తర్వాత బెల్లం పాకం పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పాకం పోసి నెమ్మదిగా కలుపుతూ ఉండండి. కరిగేంతవరకు కలిపి అప్పుడు కొలతతో చేసుకుంటే తీపి కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత జీడిపప్పు, కిస్మిస్లు, లాలికల పొడి వేసి కలపండి. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి.